రైట్. ఓంకార ఉచ్చారణ పితృణం. ఓంకార ఉచ్చారణ ఋషురణం. ఓంకార ఉచ్చారణ దైవరణం. ఓం సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం వందే గురుపరంపరాం వందే గురుపరంపరాం. జై హో భారత్, యాత్రా ఫర్ భారత్. వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్, ప్రెస్ ద బెల్ ఐకాన్. నేను మీ బాబా పన్నగం యోగాచార్య, న్యూమరాలజిస్ట్, ఎక్సలెంట్ లైఫ్ కోచ్ అండ్ పొలిటికల్ గురు. సో 69 గంటల డయాబెటీస్ ఫ్రీ అనే కోర్సును అందిస్తున్నాము. మీరు ఎన్నో సంవత్సరాల నుంచి ఇన్సులిన్ తీసుకుంటున్నారా, టాబ్లెట్స్ వాడుతున్నారా? ఇవేవి వాడకుండా డయాబెటీస్ మీరు పూర్తిగా తొలగించుకోవచ్చు మీ జీవితంలో. అదేవిధంగా 109 యోగ ముద్రల కోర్సు కూడా అందిస్తున్నాం. టేక్ ప్రాపర్ అపాయింట్మెంట్. 8096413456 గూగుల్లో కానీ యూట్యూబ్లో సెర్చ్ చేయండి, మీకు డీటెయిల్స్ వస్తాయి. అదేవిధంగా లాఫ్టర్ ముద్ర, లాఫ్టర్ విన్. మీ జీవితంలో నవ్వుతూ విజయాలు సాధించండి. సో లైవ్ లాఫ్ లవ్ అనే ప్రోగ్రామ్ని, లైవ్ లాఫ్ లవ్ అనే ప్రోగ్రామ్ని మీకు అందిస్తున్నాం. టేక్ ప్రాపర్ అపాయింట్మెంట్. ఎవరైతే డైరెక్ట్గా బాబా పన్నగం యోగా మిషన్ సంతోష్ నగర్కి రాలేని వాళ్ళు ఆన్లైన్లో కూడా మీరు నేర్చుకోవచ్చు. సో ఈరోజు ఈ యొక్క వీడియోని లాఫ్టర్ ముద్ర ఛాలెంజ్ ఎవరికి ఇస్తున్నాం? మెగా బ్రదర్స్ చిరంజీవి గారికి, మరియు నాగేంద్ర బాబు గారికి, తర్వాత పవన్ కళ్యాణ్ గారికి ఈ లాఫ్టర్ ముద్ర ఛాలెంజ్ పంచుతున్నాం. ఎందుకంటే వీళ్ళు దాదాపుగా 30-40 సంవత్సరాల నుంచి తెలుగు ఇండస్ట్రీలో ఒక అద్భుతమైన పర్ఫార్మెన్స్ చూసి జనాల యొక్క హృదయాలు చూరగొన్నారు. అటు పవన్ కళ్యాణ్ కావచ్చు, తర్వాత జబర్దస్త్ కామెడీ నుంచి కూడా నాగబాబు గారు కూడా చాలా ఉత్సాహంగా ప్రోత్సాహంగా అందరినీ నవ్విస్తూ ఉన్నారు నాగబాబు గారు కూడా. సో అదేవిధంగా మనకు చిరంజీవి గారు ఇంకా మెగాస్టార్ అంటే ఇంకా మెగాస్టారే కదా. సో అందుకోసమే వీళ్ళకి మనము లాఫ్టర్ ముద్ర ఛాలెంజ్ ఇస్తున్నాం. సో ఈ వీడియోని వాళ్ళ వరకు చేరేంత వరకు ప్రయత్నం చేస్తూ ఉండండి. వాళ్ళు కూడా అప్లోడ్ చేస్తే నవ్వుల సమాజాన్ని తయారు చేయాలి, ఆరోగ్య సమాజాన్ని తయారు చేయాలి, మెరుగైన సమాజాన్ని, భారత్ని విశ్వగురుగా తయారు చేయాలి. ఎందుకంటే ప్రపంచ దేశాల్లో భారత్ 144వ స్థానం ఉంది. అసలు ఇక్కడ నవ్వే వాళ్ళు చాలా కరువైపోయారండి, నవ్వించే వాళ్ళు కూడా చాలా కరువైపోయారు. ఏదో టీవీ షోలు చూస్తేనే నవ్వుతున్నారు తప్ప అస్సలు మొబైల్ ఫోన్లు పట్టుకొని ఎప్పుడు సీరియస్గా బ్రేకింగ్ న్యూస్లు, పేపర్లు, టెన్షన్, కెరియర్, మ్యారేజ్, పిల్లలు, మళ్ళీ స్కూల్ ఫీజులు, ఇదే జీవితాంతం అంతా టెన్షన్ టెన్షన్ టెన్షన్, నో అటెన్షన్. అందుకోసం జబ్బులు ఎక్కువ పెరిగిపోతున్నాయి. నవ్వుతూ జీవించాలి. దాదాపుగా రోజులో 10 నుంచి 20-25 నిమిషాల వరకు, 40-46 నిమిషాలు నవ్వుతే అసలు జబ్బులే రావని సైంటిఫిక్గా ప్రూవ్ అయిపోయింది. సో ఈరోజు అందుకోసమే ఈ నవ్వుల రాజ్యాన్ని, నవ్వుల లోకాన్ని మనం సృష్టించుకోవాలి మనగా. సో అందుకోసమే నవ్వడం వల్ల చాలా 400 కాదు ఎన్నో వందల వేల రకాలుగా లాభం. సో ఈరోజు మనము నవ్వులం గురించి మళ్ళీ మొదలు పెడదామా? సో ఒక్కొక్క మెథడ్స్ గురించి నేను ఎపిసోడ్లో మీకు అందిస్తున్నాను. వేల రకాలుగా ఉంది నవ్వు, మీరు కూడా కనుక్కోవచ్చు. సో భక్తిపూర్వకంగా కూడా నవ్వు ఉంది. ఒక్కొక్కసారి మనము అక్షరాల్ని ఓం 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 ఇలా నవ్వుతున్నప్పుడు మనకు ఒక్కొక్కసారి కంటి నుంచి నీళ్ళు కూడా వస్తాయి. సో అలా కళ్ళు కూడా శుద్ధి అయిపోతాయి. సో ఈ విధంగా మెగా ప్రదర్శించాను కదా పవన్ కళ్యాణ్ గారికి, నాగబాబు గారికి, తర్వాత చిరంజీవి గారికి. సో ఇప్పుడు నేను ఓం 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 అనేది ఒకటో మెథడ్ చెప్పాను. అలా విధంగా ఇది ఒక హాస్యాసనంలో టిప్ లాగా మీరు ఫాలో చేయాలి. ఇది ఫన్ ఆసనంలో లాఫ్టర్ ముద్ర యోగాలో. చలో రామ్ 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 రా. ఇలా కూడా మూమెంట్ చేయొచ్చు అన్నమాట. ఇలా చేస్తూ ఉంటే ఇక్కడ అక్యుప్రెషర్ జరుగుతూ ఉంటుంది. ఇలా 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 అక్యుప్రెషర్ జరుగుతుంటుంది.
ఇక్కడ థైరాయిడ్ ప్రాబ్లం, ఒబేసిటీ ప్రాబ్లం తగ్గిపోతుంటుంది. తర్వాత 30 నిమిషాలు మీరు జిమ్ చేస్తే, వాకింగ్ చేస్తే, రన్నింగ్ చేస్తే ఎంత క్యాలరీస్ బర్న్ అవుతాయో మీరు 10 నిమిషాలు 15 నిమిషాలు నవ్వుతూ ఉంటే కూడా అంతే క్యాలరీస్ బర్న్ అవుతాయి అనడంలో సైంటిఫిక్గా ప్రూఫ్ అయిపోయిందన్నమాట. సో మళ్ళీ ఓం 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 ఇలా అంటుంటే మీకు ఇక్కడ ఫ్యాట్ బాడీస్ ఏదైతే ఉందో, కొవ్వు ఎక్కువ పెరిగిందో ఇక్కడ తొడల్లో కానీ ఇక్కడ పొట్టల్లో కానీ అది వెళ్ళిపోతుంది అన్నమాట. అదేవిధంగా మీరు రామ్ 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 నవ్వు ఎలా నవ్వాలంటే చాలా చిన్న పిల్లల్లాగా నవ్వాలి. అందుకోసం ప్రపంచంలో ఎవరెక్కువ ఆనందంగా ఉంటారంటే చిన్నపిల్లలే. సో అందుకోసమే మనం చిన్నప్పుడు ఆనందంగా ఉన్నాం కాబట్టి స్కూల్ లైఫ్లో కొంచెం పెరుగుతున్నప్పుడు స్కూల్ లైఫ్, స్టూడెంట్ లైఫ్ ఇస్ గోల్డెన్ లైఫ్ అంటున్నాం కాబట్టి అంటే చిక్కులు, నష్టాలు, కష్టాలు, బాధలు ఇవన్నీ ఏమి ఉండవు అనమాట అప్పుడు. సో అందుకోసమే నవ్వడం వల్ల కూడా మీరు మీ యొక్క బాధలు మీ చెల్లికి కానీ, మీ తల్లికి కానీ, మీ ఇంట్లో కానీ ఏవైనా ప్రాబ్లమ్స్ ఉంటాయి అవన్నీ ఒక 5-15 నిమిషాలు ఫ్రీ అయిపోతారు. మీరు చూడండి, ధ్యానంలో కూర్చుంటే ఏదో ఆలోచనలు వస్తాయి. ప్రాణాలలో కూడా కొంచెం చేయాలంటే కొందరికి ఇంట్రెస్ట్ ఉండదు, ముద్రలు చెప్తే కూడా ఏదో వదిలేశారు. కానీ నవ్వమంటే చాలా మందికి ఈజియెస్ట్ వే, సింప్లెస్ట్ వే, ఇట్ ఈస్ ఏ రాకెట్ లాంటి రిజల్ట్స్ కూడా వస్తాయి అన్నమాట మనకు హెల్త్ విషయంలో. సో అదేవిధంగా మనము మళ్ళీ మూడవది చేయబోతున్నాం. కొందరు నవ్వమంటే ఏం చేస్తారంటే, కొందరు ఎలా చేస్తారంటే చాలా అంటే వాళ్ళ బిడియము, ఆచారము, మతం ఇవన్నీ ఉంటాయి కదా, వాళ్ళు కొంచెము ఎక్కువగా సెన్సిటివ్ ఉంటారు కదా. వాళ్ళు ఎలా నవ్వుతారంటే కొందరు చాలా మధురంగా వాళ్ళు అసలు ఆ సౌండ్ లేకుండానే ఇలా చేతులు అడ్డం పెట్టుకొని ఇలా నవ్వుతుంటారు అనమాట. కొందరు ఆ ఓపెనే చేయరు అనమాట. కొందరేమో అసలు ఈ పనులు కూడా ఓపెన్ చేయకుండా ఇలా నవ్వుతుంటారు. కొందరు అంటే ఆ ఎక్స్ప్రెషన్ రకరకాలుగా నవ్వుతుంటారు. ఇంకోటి విషయం తెలుసా అండి, ప్రపంచంలో 84 లక్షల జీవరాశులు అన్నింటిలో కూడా మానవునికి ఒక్కనిగా నవ్వడానికి ఛాన్స్ ఇచ్చాడు దేవుడు, చూసారా. అందుకోసం నవ్వు 400 రకాలుగా లాభం. ఏదో ఒక చోట నవ్వకూడని చోట నవ్వకూడదు. ఎందుకంటే ఎవరైనా చనిపోయారు అనుకోండి, అని నవ్వానుకో అప్పుడు మనం ఇంకా మెంటల్ హాస్పిటల్ తీసుకెళ్తారు, వీనికి ఏమో అయింది అని. సో అందుకోసమే ఎక్కడ నవ్వన్నో అక్కడ నవ్వాలి, ఎక్కడ నవ్వకూడదో అక్కడ నవ్వకూడదు. ఈ విధంగా మీరు మీ జీవితంలో తప్పనిసరిగా మీరు విజయాలు సాధించారనుకోండి, కొంచెం ఇట్లా జబ్బలు ఎగరేస్తుంటారు చాలా. కొందరు విజయాలు సాధిస్తే ఇలా ఇలా అంటుంటే కూడా మీకు ఈ స్పాండిలైటిస్ కానీ, ఈ చేతులకు కానీ మీరు ఇలా ముద్రలు పెట్టి చేయొచ్చు. మొత్తం మీద అయితే లాఫ్టర్ ముద్ర, మీరు ముద్రలు పెట్టి కూడా నవ్వచ్చు. ఇది వాయు ముద్ర పెట్టాను నొప్పుల కోసం. ఎన్ని నిమిషాలు మీరు పెడతారో అన్ని నిమిషాలు నవ్వుతూ ఇలా రౌండ్గా తిరుగుతూ ఉండండి. ఇలా రకరకాల ముద్రలు పెడుతూ మీరు నవ్వుతూ ఉంటే అద్భుతమైన రిజల్ట్స్ వస్తూనే ఉంటాయి, అనడంలో సందేహం ఏం లేదు. ఇది వాయుముద్ర. ఇలా జ్ఞానముద్ర పెట్టండి. ఇలా జ్ఞానముద్ర పెట్టి నవ్వేటప్పుడు మాత్రము ఇక్కడ పొట్ట వెనకకి ముందుకు వెళ్తే ఒక అద్భుతం జరిగిపోయి మీకు పొట్టలు తగ్గిపోతాయండి. ఫ్యాట్ బాడీస్, పొట్టలో కొవ్వు అంతా, క్యాలరీస్ అంతా బర్న్ అయిపోతుందండి. సో అందుకోసమే నవ్వు 400 రకాలుగా లాభము. నవ్వుతో సర్వరోగ నివారణ జరుగుతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. నవ్వు ఎన్నో రకాలుగా ఉపయోగపడుతూ, నవ్వు మీ భార్యాభర్తల మధ్య కోపాలను తగ్గించేస్తుంది. మీ యొక్క మిత్రుల మధ్య, మీ అన్నదమ్ముల మధ్య, మీ బాస్, మీ అసిస్టెంట్ల మధ్య అందరి ఒక చిరునవ్వు ఒక ఆయుధంగా పనిచేస్తుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. నవ్వుతూ జీవించండి. నవ్వడం యోగం, నవ్వకపోతే రోగం. నవ్వించడం మహాయోగం అన్నారు జంధ్యాల గారు. అంటూ ఉంటారు, వింటూ ఉంటారు, చేస్తూ ఉన్నాం. సో కర్నా జరూరీ హే, ఏ క్షణ్ మే ఆప్కి జీవన బదల సక్తి. సో థ్యాంక్ యూ. ఈ యొక్క వీడియో మీకు చెప్పాను కదా, ఎవరెవరికి మెగా బ్రదర్స్కి అందిస్తున్నాము. సో తప్పనిసరిగా దాంట్లో ఒక డిఫరెంట్
ట్రెండ్ని సెట్ చేయడంలో ఉంటారు కదా, ఫాలో కాదు ఇలా 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 అంటారు కదా, సో అన్నప్పుడు కూడా పోతాయి మీ అందరికి కూడా. థ్యాంక్ యూ. జై హో భారత్, యాత్ర ఫర్ భారత్. ఈ యొక్క వీడియో మీకు చెప్పాను కదా ఎవరెవరికి మెగా బ్రదర్స్కి అందిస్తున్నాము. సో తప్పనిసరిగా దాంట్లో ఒక డిఫరెంట్ ట్రెండ్ని సెట్ చేయడంలో ఉంటారు కదా, ఫాలో కాదు ఇలా 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 అంటారు కదా, సో అన్నప్పుడు కూడా పోతాయి మీ అందరికి కూడా. థ్యాంక్ యూ. జై హో భారత్, యాత్ర ఫర్ భారత్. సో ఈ వీడియోని వాళ్ళ వరకు చేరేంత వరకు ప్రయత్నం చేస్తూ ఉండండి. వాళ్ళు కూడా అప్లోడ్ చేస్తే నవ్వుల సమాజాన్ని తయారు చేయాలి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్, ప్రెస్ ద బెల్ ఐకాన్.